హాయ్ అన్న. హాయ్. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది? బాగుంది బ్రో. దాంట్లో రామ్ చరణ్ మంచి న్యూ లుక్తో కనబడుతున్నాడు. సినిమా బాగుంటుందని మంచి హైప్ వెళ్ళొద్దని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ ఇద్దరిలో గెలిపి ఎవరిదంటారు? రెండు సినిమాలు బాగుంటాయి. యాక్చువల్గా బాలయ్య బాబు అంటే కూడా నాకు చాలా ఇష్టం. రెండు సినిమాలు బాగుండాలి, మంచి కలెక్షన్ తేవాలని కోరుకుంటున్నారు రెండు సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి. పుష్ప 2ని రికార్డు బద్దలు కొట్టిద్దంటారా గేమ్ చేంజర్? అందరూ మనవాళ్ళే కాబట్టి అనుకుంటున్నా, బట్ ఎక్స్పెక్టేషన్స్ మించి అవుద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సినిమాస్. ఇండియన్ 2 తర్వాత శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు. ఇప్పుడు ఈ మూవీతో రికార్డు బద్దలు కొట్టిద్దంటారా? కొట్టాలని కోరుకుంటున్నా. యాక్చువల్గా రామ్ చరణ్కి రంగస్థలంతోనే అవార్డు రావాలి, నేషనల్ అవార్డు. కానీ అది ఈ సినిమాతో అచీవ్ అవుతాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇన్ని సినిమాలు రామ్ చరణ్ గారి మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? రంగస్థలమేనా? రంగస్థలమే. ఎందుకు అంత ఇష్టం? యాక్టింగ్ బాగుంటుంది మనోటిది, బాగా మంచి హైప్ వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ బట్ ఆ సినిమాకి రాలేదు కాబట్టి ఈ సినిమాతో అయినా సరే ఆ అచీవ్మెంట్కి రీచ్ అవుతాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఒక్క మాటలో రామ్ చరణ్ గారి గురించి మీరు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇద్దరు ఒకటేనని చెప్తా. థ్యాంక్ యూ. ఓకే బ్రో. హాయ్ అన్న. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? సినిమా మటుకి హైప్ ఎక్కిచ్చేద్ది. ఏదేమైనా గేమ్ చేంజరే. సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ గారు ఇద్దరిలో గెలుపు ఎవరిదంటారు? ఇద్దరు మా వాళ్ళే, ఏది వచ్చినా ఆనందపడుతుంది. ఎందుకంత ఆనందం? ఇద్దరు మా వాళ్ళే, ఆయన అయిందే అదే, ఇదైనా అదే, ఏదైనా రెండు పడతాయి. పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టిద్దంటారా గేమ్ చేంజర్? దానికి డబ్బులు వస్తాయి. ఎందుకు అంత ఎక్స్ప్రెస్ చేస్తున్నారు? ఎందుకు? గేమ్ చేంజర్ అనేది ఇక పెద్ద ఎత్తున చేసాడు శంకర్ డైరెక్టర్. అందరు తొక్కేశారు కానీ గట్టిగా వేస్తాడు ఈసారి. శంకర్ గారిని అందరూ ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేసేస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మూవీతో రికార్డు బద్దలు కొడతారంటారా? బద్దలు కొట్టి నేను ఇది అని చూపించుకుంటాడు. వచ్చిద్ది ఆ రోజు కూడా, దగ్గరలోనే ఉంది. మన తెలుగు ఇండస్ట్రీలోనే గేమ్ చేంజర్ అనేది రికార్డు బద్దలు కొట్టిద్దంట. కొట్టిద్దన్న, వరల్డ్ రికార్డ్ కొట్టిద్ది. చూద్దాం, వెయిట్ చేద్దాం. రామ్ చరణ్ గారిలో మీకు చాలా ఇష్టమైంది ఏంటి క్యారెక్టర్? రంగస్థలం అంటే ఇష్టం. రంగస్థలంలో చేసాడు కదా క్యారెక్టర్. మూవీస్లో అంటే ఉన్నాయి మొత్తం, అన్నీ ఇష్టం. ఏదైనా అంటే మీకు రామ్ చరణ్ గారిలో ఏమి ఇష్టం? అంటే అతని హెయిర్ స్టైల్ కానీ, అతని బాడీ కట్అవుట్ కానీ? బాడీ కట్అవుట్, ఫైటింగ్. ఒక మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే వెళ్ళిపోతారు పైకి, అప్పుడు మీరే చూద్దరు కానీ. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీకు ఎలా అనిపించింది? అసలు ఎలా ఉండబోతుంది అంటారు మూవీ? ప్యూర్ మాస్ ఇచ్చింది బ్రో ట్రైలర్ అయితే. ఎందుకంటారు? ఏం నచ్చింది ఆ ట్రైలర్లో మీకు? డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎక్సైటింగ్ అనిపించింది. చూద్దాం ఉంటే అంతనే. అలాగే చూసుకుంటే సంక్రాంతికి బాలయ్య గారి మూవీ, రామ్ చరణ్ గారి మూవీ రాబోతుంది. అసలు ఏంటి, ఏది హిట్ కొట్టిద్దంట? అలాగని ఏం లేదు బ్రో, ఏది ఎంటర్టైన్ అయితే అదే. బాగా సంక్రాంతికి అయితే బాగా పండగ ఎంజాయ్ చేస్తారన్నమాట. రామ్ చరణ్ గారి మూవీస్లో ఇప్పుడు దాకా మీకు నచ్చిన మూవీ ఏంటి? ట్రిపుల్ ఇంట్రెస్టింగ్. ఎందుకు ఆ ట్రిపుల్ ఆర్ నచ్చింది? ఎందుకు? హై ఇచ్చింది బాగా, ప్యూర్ హై మాస్. రామ్ చరణ్ గారి క్యారెక్టర్స్లో మీకు ఏ క్యారెక్టర్ అంటే ఇష్టం? అంటే అతను ఉండే స్టైల్ కానీ అసలు ఏమి ఇష్టం మీకు? హెయిర్ స్టైల్ బాగుంటుంది. ఎందుకు హెయిర్ స్టైల్ మీద పడ్డారు? అది బాడీ ఉంది, కట్అవుట్ ఉంది, అసలు ఏంటి హెయిర్ స్టైల్ ఎందుకు? హెయిర్ స్టైల్ మంచి లుక్ ఇస్తుంది రామ్ చరణ్. అలాగే ఈ పుష్ప 2 కూడా రికార్డ్ బద్దలు కొట్టింది. అలాగో దాన్ని కూడా క్రాస్ చేసి ఇంకా ఎక్కువ బద్దలు కొట్టిద్ది అంటారా గేమ్ చేంజర్? ఏమో, బద్దలు కొడితే మన తెలుగు ఇండస్ట్రీ కదా బాగా టాప్లో ఉంటుంది. అయితే మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ ఉండిద్ది అంటారు గేమ్ చేంజర్ అనే మూవీ అని కాదు, ఓకే చెప్పలేం కదా. అలాగే శంకర్ గారి డైరెక్షన్లో రాబోతుంది గేమ్ చేంజర్. ఇప్పుడు దాకా శంకర్ గారు ఏమో ఫ్లాప్లు తీసుకుంటూ వచ్చారు, మరి ఇప్పుడేమో గేమ్ చేంజర్ తీస్తున్నారు. రికార్డ్ బద్దలు కొట్టిద్ది అంటారు. బద్దలు కొడుతుంది. శంకర్ గారు హిట్ కొడతారు ఈసారి అయితే. కొడతారు హిట్. శంకర్ హిట్. వెయిటింగ్. ఓకే బ్రో, థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉండబోతుంది అంటారు? బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిద్ది అది. ఎందుకు అంత నమ్మకంగా చెప్తున్నారు? ఎందుకు? ఒకసారి బాబాయిని చూసాం, బాబాయిని నమ్మాం. ఇప్పుడు ఎలా ఉందంటే అలా ఉంది. అబ్బాయిని చూస్తాం, చూసి చెప్పేయచ్చు. బాబాయిని చేసిన తర్వాత అబ్బాయిని చూస్తే చెప్పేయచ్చు. తండ్రి కొడుకులే, మామూలుగా ఉండదు. సంక్రాంతికి బాలయ్య గారి మూవీ వస్తుంది, రామ్ చరణ్ గారి మూవీ వస్తుంది. ఇద్దరిలో గెలుపు ఎవరిదండి? రామ్ చరణ్దే. ఎందుకు అంత నమ్మకం? అది మా మీద ఉండే నమ్మకం, అది వాళ్ళ మీద ఉండే నమ్మకం. అది పుష్ప 2 రికార్డులు గేమ్ చేంజర్ బద్దలు కొట్టిద్ది అంటారా? కన్ఫామ్గా బ్రేక్ చేస్తుంది. అయితే చీత పరుగు చూసారు లేదు, చీతలాగా పరిగెత్తాడు తెలుసుగా.
రామ్ చరణ్ గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీ ఏంటి? ఆయన మనస్తత్వం, అది ఆ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీకి ఉన్నది అది మనస్తత్వం. ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి మూవీస్లో ఏ మూవీ ఇష్టం మీకు? ఇష్టమైన మూవీ వినయ్ విధేయరామ. అన్నయ్యల కోసం త్యాగం చేసేస్తారు లైఫ్ని. అది చదువు ఉండనే చదువు ఉండకపోనే ఎలా ఉన్నా సరే అన్నయ్యలు బతికిచ్చి ఆయన కోసం అన్నయ్యల కోసమే ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే రామ్ చరణ్ గారి గురించి ఒక్క మాటలో మీరు ఏం చెప్తారు? దేవుడు కొడుకుని అలానే దేవుళ్ళనే చూస్తారు. శివుడు అన్నారు, శివుడు కొడుకుని ఎలా చూస్తారు? దేవుళ్ళనే చూస్తారు. ఆయన మాకు దేవుడే. ఓకే బ్రో, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక మీ ఎక్స్ప్రెషన్ ఎలా అనిపించింది? అసలు ఏంటి? సూపర్ బ్రో. సినిమా హిట్ అంటారా? హిట్ బ్రో చెప్పాలంటే. ఎందుకు అంత నమ్మకం ఏంటి? రామ్ చరణ్ మీద అది అన్న నమ్మకం బ్రో. అదే ఇలాగే చూస్తుంటే ఈ సంక్రాంతికి బాలయ్య రామ్ చరణ్ గారి ఇద్దరిలో ఎవరో హిట్ కొడతా అంటున్నారు. బాలయ్య బాబు ఏముంది బ్రో, రామ్ చరణ్ అనుకో కొట్టాడమే బ్రో. పుష్ప 2 రికార్డులు బద్దలు కొట్టిద్ది అంటారా గేమ్ చేంజర్? లేదు బ్రో, అంతేం లేదు బ్రో. పుష్ప 2 బేలా బ్రో. ఎందుకు? అదేంటి అంటే శ్రీవల్లి కన్నా రామ్ చరణ్ బాగుంటాడు బ్రో. శ్రీవల్లి ఏముంది బ్రో, ఓ అందం చూపించేసి అవి చూపించి అంతా చేసిద్ది బ్రో, అంతే. అల్లు అర్జున్పై మీ కామెంట్స్ ఏంటి? అల్లు అర్జున్పై కామెంట్స్ అంటే గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ బ్రో. ఎందుకంటారు? ఎందుకంటే ఇష్టం లేదా? అంటే అదొక బ్యాడ్ ఇంప్రెషన్ బ్రో, అంతే చెప్పలేం. శంకర్ గారిని అందరూ ఫ్లాప్ సినిమాలు తెస్తున్నారు, ఫ్లాప్ డైరెక్టర్ అని చెప్పేసి ముద్ర వేశారు ఇప్పుడు దాకా. ఇప్పుడేమో తేడా చూస్తే గేమ్ చేంజర్ తీసుకొచ్చారు సడన్గా. ఇప్పుడు ఏంటి మరి, ఏమనిపిస్తుంది? ఇటు కొడతాడా అసలు ఏంటి? బ్లాక్ బస్టర్ బ్రో చెప్పాలంటే ఒక మాటలో, అంతే. ఒక మాటలో రామ్ చరణ్ గారి గురించి ఏం చెప్తారు? ఐ లవ్ యూ బ్రో, అంతే. రామ్ చరణ్ గురించి ఐ లవ్ యూ. ఓకే బ్రో. ఓకే బ్రో.